అనుకోండి, అందరికీ దేవతల అనుగ్రహం కావాలా? ఎట్లా అనుగ్రహం తొందరగా వస్తుంది? మరి వెనకట్లాగా రాండి ఓ మహేంద్ర రా అంటే రావట్లే వెంటనే. అంటే అప్పుడు దేవతలు అన్నారు, మేము మమ్మల్ని పిలిచే విధానం చెబుతాము, అట్లా పిలిస్తే వెంటనే వస్తాము. ఏమిటా విధానం అంటే, మేము ఒక మంత్రం ఇస్తాం, ఆ మంత్రం ఉచ్చరించండి మేము వస్తాము. దేవతలు మంత్రములు ఇచ్చారు. మనం ఇవాళ దేవుడిని ప్రార్థిస్తాం. మన మానవ వాక్కుకు శక్తి లేదు, చాలా తక్కువ శక్తి. ఋషుల వాక్కుకు శక్తి ఎక్కువ. ఋషులు స్తోత్రములు చేశారు, వాళ్ళు తపస్సంపన్నులు, వాళ్ళ వాక్కుకు శక్తి ఎక్కువ. అందుకని వాళ్ళ వాక్కులతో స్తోత్రం చేస్తే కొంచెం తొందరగా వస్తారు. ఋషుల కంటే దేవతల శక్తి ఎక్కువ. దేవతల వాక్కుతో పిలిస్తే ఇంకా తొందరగా వస్తారు. దేవతల వాక్కు మంత్రం. దేవతల మంత్రం ఇచ్చారు. మహర్షి ధ్యానం చేస్తుంటే అతను వినిపించారు ఒక మంత్రం. ఈ మంత్రాన్ని తీసుకో, ఈ మంత్రంతో పిలిస్తే నేను వస్తా. విశ్వామిత్రుడికి గాయత్రి మంత్రం ఇచ్చారు, మరొకరికి మరొక మంత్రం ఇచ్చారు. కొన్ని వందల వేల మంత్రములు వేదంలో ఉన్నాయి. దేవతలు ఋషులకు ఇచ్చారు. మొదటిసారి ఆ మంత్రాన్ని ఎవరు విన్నారో వాడు ఆ మంత్రానికి ఋషి. మంత్రములు శాశ్వతములు, సనాతనములు, చిరంతనములు, ఎప్పుడూ ఉంటాయి. వాటికి సావు పుట్టుకలు లేవు. మనిషికి మొదటిసారి వచ్చినప్పుడు ఆ మొదటిసారి స్వీకరించిన వాడు ఋషి. ఆయన తర్వాత చెబుతూ వచ్చాడు. ఇంకా కొంతకాలం గడిచింది. మంత్రములు ఉచ్చరిస్తున్నారు, రావటం లేదు. మీలో చాలామంది వేలు లక్షలు జపాలు చేస్తారు, దేవతలు వచ్చి కనపడటం లేదు. నరుడా ఏమి నీ కోరిక అని అనటం లేదు. మరి ఏమిటి ఎందువల్ల అని అంటే, అక్కడ కూడా మళ్ళీ శక్తి తగ్గిపోయింది. కనుక యుగ ప్రభావం చేత మంత్రములకు ఉపయోగించుకునేటువంటి శక్తి మీలో లేకపోవటం చేత పిలిస్తే రావటం లేదు. మరి ఎట్లా అంటే, యజ్ఞం, పూజ అనేది కనుక్కున్నారు. ఈ వస్తువులతో ప్రకృతిలో ఉండే ప్రతి వస్తువుకు శక్తి ఉన్నది. ప్రకృతిలో ఉండే వస్తువుల యొక్క శక్తిని ఉపయోగించుకొని దాని ద్వారా కొంచెం తొందరగా చేరుకునే విధానం. ఏదో ఒక యంత్రం పెట్టుకోండి, ఇట్స్ ఎ మిస్టిక్ ఫిగర్, దాంట్లోకి దేవత తొందరగా వస్తుంది. ఒక విగ్రహం పెట్టండి, తొందరగా వస్తుంది. పూలతో పూజ చేయండి, పూలకు దేవతకు ఇష్టపడే శక్తి ఉన్నది. మంచి సుగంధభరితమైన వాతావరణం కల్పించండి, ఎంత బాగుంది అని దేవత తొందరగా వస్తుంది. కనుక దేవత రావడానికి తగిన వాతావరణాన్ని, వాళ్ళని ఆకర్షించే వస్తువులను కనుక్కున్నారు ఋషులు. ఈ తెల్ల పూలతో పూజ చేయండి, సరస్వతీదేవి వస్తుంది. ఈ ఎర్ర పూలతో పూజ చేయండి, లలితాదేవి వస్తుంది. ఈ పసుపచ్చ పూలతో పూజ చేయండి, బాళాముఖి వస్తుంది, గౌరీదేవి వస్తుంది. ఇలా కొన్ని రహస్యాలు, ప్రకృతిలో ఉండే వస్తువులను ఉపయోగించుకొని దేవతలను తొందరగా ఆకర్షించేటువంటి విశేషాలను కనుక్కొని మనకు చెప్పారు. వాటిని ఉపయోగించుకుంటే తొందరగా పని అవుతుంది. విగ్రహారాధన పనికిరాదండి. విగ్రహంలో ఏమున్నది? అది ఏదో రాయి ముక్కో లేకపోతే లోహం ముక్కో అనుకున్నంతకాలం రాయి ముక్కే రాయి అనుకుంటే. కానీ దాన్ని ఉపయోగించుకునేటువంటి శాస్త్రం, సైన్స్ చెప్పారు పెద్దలు. సరాసరి దేవతను పిలవగలవాడికి విగ్రహం అక్కర్లేదు, పూజ అక్కర్లేదు, ఏమక్కర్లేదు. పిలవలేనప్పుడు ఇది మార్గం. ఇప్పటికీ రంకా రావటం లేదు. మొదట్లో వచ్చారు, అది ఆలస్యమవుతున్నది. అప్పుడు యజ్ఞం కనుక్కున్నారు. హోమం చేస్తే దేవతలు తొందరగా వస్తారు. హోమం చేయండి. అగ్నిలోకి కుండం, అదొక మిస్టిక్ ఫిగర్. ఓ చతురస్ర కుండం, ఓ త్రికోణ కుండం, ఒక యోని కుండం, ఒక వృత్త కుండం, ఒక పద్మకుండం. ఆ ఫిగర్లోనే ఒక శక్తి ఉన్నది. ఏ ఆకారం చేస్తే ఏ దేవత ఎంత శక్తితో తొందరగా వస్తుంది, అదొక రహస్యం. దాంట్లో మంత్రంతో అగ్నిని ఆవాహనం చేయాలి. అగ్నిని ఆవాహనం చేసి దేవతలకు కావలసిన ఇష్టమైన వస్తువులతో ఆహుతులు వేస్తే వాళ్ళు తొందరగా వస్తారు.
అగ్నిని ఆవాహనం చేస్తే వస్తారా? అగ్ని రావాలి, అగ్నిలోకి దేవత రావాలి. రావాలంటే ఏం చేయాలా? ప్రాణప్రతిష్ఠ చేస్తాడు అర్చకుడు, లేదా మీరు స్వయంగా నేర్చుకుంటే మీరు ప్రాణప్రతిష్ఠ మంత్రం ముందు అది మంత్రాధికారం పొందాలి. ఊరికి ఒకసారి చదివితే పని చేయదు. ఏ మంత్రమైనా కొన్ని వేలు లక్షలు చెయ్యాలి. ప్రాణప్రతిష్ఠ మంత్రం ముందు సిద్ధి పొందాలి. సిద్ధి పొందడం అంటే దేవత కనిపించక్కర్లే, మంత్రం ఆ సంఖ్య చేస్తే చాలు, మంత్ర అధికారం వస్తుంది. ప్రాణప్రతిష్ఠ మంత్రం చేస్తే ఏ దేవతనైనా యంత్రంలోకి వెళ్ళవచ్చు, విగ్రహంలోకి వెళ్ళవచ్చు, అగ్నిలోకి వెళ్ళవచ్చు. కనుక ప్రాణప్రతిష్ఠ మంత్రం ప్రధానం. దాంతో ఆవాహనం చేస్తారు. అగ్నిదేవుడు వస్తాడు, దేవతను పిలుస్తారు. దాంట్లోకి దేవత వచ్చి అగ్ని దేవత కలిసిపోతారు. దానికి వక్ర ఏకీకరణము, అగ్ని యొక్క ముఖాన్ని దేవత యొక్క ముఖాన్ని ఒకటి చేయటం. నాడీ సంధానం, అగ్ని ఈ దేవత ఇష్టదేవత ఇప్పుడు గంగాదేవి వాళ్ళ శరీరములను నాడులను ఏకం చేయటం. ఇది ఒక ప్రక్రియ. ఈ ప్రక్రియతో దేవత వస్తుంది. దేవతకు హోమం చేస్తారు, ఇష్టమైన వస్తువులతో హోమం చేస్తారు. ఒక్కొక్కళ్ళు కొన్ని ఇష్టాలు ఉంటాయి, అందరికీ ఒకటే ఇష్టం కాదు. కొందరికి పాయసం ఇష్టం, కొందరికి పెరుగు ఇష్టం, కొందరికి పంచదార ఇష్టం, రకరకాల ఇష్టాలు ఉండవచ్చు. ఆ ఇష్టాలు తెలుసుకొని చెయ్యాలి. విష్ణుమూర్తికి తులసి దళములంటే ఇష్టం, మహేశ్వరుడికి బిల్వ దళములంటే ఇష్టం. ఏ గణపతిలో కూర్చోబెట్టి మీరు తులసి దళాలతో పూజ చేశారనుకోండి, ఆయన ఇష్టపడడు. నా తులస్యా గణాధిపం, తులసి దళములతో గణపతికి పూజ చేయరాదు, తులసి మాలతో గణపతి మంత్రం చేయరాదు. ఎందువల్ల? గణపతి ఎందుకు పిలుస్తున్నారు మీరు? విఘ్నేశ్వరుడు ఆయన. కత్తి పుచ్చుకొని మీ విఘ్నాలు తొలగించి మీకు పనిచేసి పెట్టాలి. తులసి సాత్వికమైనటువంటిది. సాత్వికమైన దేవత సాత్వికమైన వస్తువులు తీసుకెళ్ళి రజోగుణంతో మనం పనిచేసి పెట్టాల్సిన వాడికి పెడితే సరే చూద్దాంలే అనుకుంటాడు, కూర్చుంటాడు. శాంతంగా కూర్చుంటాడు, మన పని నెమ్మదిగా చూద్దాంలే అనుకుంటాడు. కానీ వస్తువులను పెట్టి గుణాలు ఉంటాయి. ఆ వస్తువులతో ఇష్టమైన వస్తువులతో పూజ చేయాలి, ఇష్టమైన వస్తువులతో హోమం చేయాలి. హోమంలో అగ్ని ఉన్నాడు. అక్కడ అగ్నికి ఆహుతి ఎట్లా వేస్తే ఇష్టపడతాడు ఆయన? ఆయన మృగవాహనుడు, లేడి. లేడి యొక్క కొమ్ములు ఇలా మీరు వేళ్ళు పెడితే లేడి కొమ్ములు వస్తాయి. కనుక ఆహుతి వేసేటప్పుడు ఈ 2 వేళ్ళు ఇలా పైకి ఉండాలి. ఈ 3 వేళ్లతో వస్తువు ఎంత వస్తే అంత వేయాలి. గుప్పిడితో పట్టుకొని ఇట్లా వేయకూడదు. మీరు సంపన్నులు కదా అని చెప్పి అంత ముద్ద తీసి వేయకూడదు, అంతే వేయాలి. వేదంలో చెప్పారు, ఆ శాస్త్ర ప్రకారం ఇంత వేస్తే అది 1000 రెట్లు ఫలితాన్ని ఇస్తుంది. మీ దగ్గర ఉన్నది కదా అని ఒక అరటికలు తీసుకొచ్చి దాంట్లో వేయకూడదు మంత్రం చెబుతూ. పరిమాణం ప్రమాణం ఇవన్నీ ఉన్నాయి. వాటిని ఆహుతి వేస్తారు, స్రువంతో ఆహుతి వేస్తారు. ఆ ఆహుతి వేసేటప్పుడు చూపుడు వేలు తగలకూడదు. చూపుడు వేలల్లో తామస శక్తి ఉన్నది, వాళ్ళు బెదిరిస్తారు, టేక్ కేర్. ఆ టేక్ కేర్ అనేటువంటి వేలితో వేస్తే ఎట్లా దేవుడికి? కనుక దేవుడికి ఆహుతి వేసేటప్పుడు చూపుడు వేలు తగలకుండా వేయాలి. అసలు ఆ వ్యక్తి ఆ గరిటె శృవాన్ని శృక్కును పట్టుకునే తీరును చూసి ఇతడికి హోమం అలవాటు ఉన్నదా లేదా అని తెలుసుకోవచ్చు. అలవాటు ఉన్నవాళ్ళు పట్టుకునే తీరు వేరు, ఆహుతి వేసే తీరు వేరు. ఇలా వేస్తే ఎక్కువ ఫలితం వస్తుంది. స్వాహ అంటే కానీ అగ్నిదేవుడు పలకడు. ఆయన భార్య పేరు స్వాహ, ఆమె పేరు ఉచ్చరిస్తే గమిక్కిని ఇష్టపడతాడు, మీరు ఇచ్చిన ఆహుతి తీసుకుంటాడు. కనుక స్వాహ మంత్రం చెప్తూ మంత్రానికి అదనంగా స్వాహ కలిపి వేయాలి. అది కొంచెం దీర్ఘంగా వేస్తే మంచిది. అంటే మామూలుగా స్వాహ అంటారు దీర్ఘం, కొంచెం దీర్ఘంగా పిలిస్తే బాగా, ఎక్కువ దీర్ఘంగా పిలిస్తే బాగా పిలుస్తున్నారా అనుకుంటాడు. దీన్ని స్వరం అని అంటారు అనుకోండి. సరే, అంత దూరం అక్కర్లేదు, మినిమం ఇది పాటిస్తే చాలు. పూర్ణాహుతి చేస్తున్నారు. పూర్ణాహుతి చేస్తుంటే ఎట్లా చేయాలి? పూర్ణాహుతిలో చెప్పారు, ఆద్యం ద్వాదశ కృత్వస్తు గృహీత్వా పూరయే సృజం
తయా చ అద్యాహుతి కార్య సా పూర్ణాహుతి రిష్యతే. పూర్ణాహుతి అంటే పెద్ద గరిటె సుక్కు, చిన్న గరిటె స్రువం. స్రువంతో 12 సార్లు దాంట్లో వేయాలి. సుక్కులో వేసి మంత్రం చెప్తూ ఆహుతి వేయాలి. దా చెప్పారు సప్తతి అగ్ని ఆ మంత్రం. లేదా మీరు ఏ మంత్రంతో హోమం చేస్తున్నారో ఆ మంత్రానికి, ఇవాళ మీరు మంత్రంతో చేయలేదు, మంత్రతుల్యమైన స్తోత్రంతో చేశారు. లలితా సహస్రనామ స్తోత్రంతో చేశారు. అంటే అందులో ఉన్న ప్రతి నామము మంత్రమే అనుకోండి. అయినా మంత్రం వేరే ఉంది, పంచదశి షోడశి ఇట్లా ఉంది. సరే, మంత్రానికి వౌషట్ అనేది కలిపి వెయ్యాలి. మిగతా ఆహుతులు వేసేటప్పుడు స్వాహ అంటూ వెయ్యాలి. పూర్ణాహుతి వేసేటప్పుడు స్వాహ బదులుగా వౌషట్ కలిపి వెయ్యాలి. ఇవన్నీ ఆ హోమ పద్ధతిలో ఉండే విశేషాలు. దాంట్లో కొబ్బరికాయ పెడతాం పూర్ణాహుతి ఆ రవ్యంలో. కొబ్బరికాయ ఎందుకు పెట్టాలా? శాస్త్రంలో కేవలం 12 సార్లు ఆజ్యము స్రుముతో సృక్కులో వేసి మంత్రం చెప్తూ దాంట్లో వెయ్యమని ఉన్నది, కానీ కొబ్బరికాయ పెట్టమని లేదు ఎక్కడ. కొబ్బరికాయ ఎందుకు పెడుతున్నారు అంటే తర్వాత దాంట్లో రహస్యం కనుక్కున్నారు పెద్దవాళ్ళు. జీవశక్తి కలిగిన వస్తువులు పెట్టేటట్టయితే ఇంకా వేగంగా ఫలితం వస్తుంది. మీరు చేసిన హోమం అంతా కలిసి ఒక్కసారి పూర్ణాహుతి వేయంగానే అది ఒక మహాశక్తిగా రూపొంది అంతరిక్షంలోకి లేస్తుంది. లేచి దేవత దగ్గరికి వెళుతుంది. ఈ ఫలితం మొత్తం కలిపి ఒక్క యూనిట్గా మారి పైకి వెళుతుంది. వెళ్ళేటప్పుడు మరికొన్ని జీవశక్తి కలిగిన వస్తువులను కూడా దాంట్లో పెడితే బాగుంటుంది అని కనుక్కున్నారు. కొబ్బరికాయలో ఉన్న లక్షణం ఏమిటి? కొబ్బరికాయ కొమ్మలు లేని చెట్టు. మామిడికాయ ఎందుకు పెట్టకూడదు? అరటికాయ ఎందుకు పెట్టకూడదు? ఇంకో వెలక్కాయ ఎందుకు పెట్టకూడదు? ఇంకో నారింజకాయ ఎందుకు పెట్టకూడదు? ఒక కమలాపండు ఎందుకు పెట్టకూడదు అంటే పెట్టకూడదు. అయితే నైవేద్యంగా పెట్టవచ్చు, కానీ ప్రధాన వస్తువుగా పెట్టడానికి లేదు. కొబ్బరికాయలో ఉన్న లక్షణం ఏమిటి అని అంటే అది ఆ ఫలితాన్ని తీసుకొని పైకి లేస్తుంది. దానికి కొమ్మలు ఉండవు, కొమ్మలు లేని చెట్టు అది. అంటే ఏకాండంగా సరాసరి పైకి వెళుతుంది ఆ ఫలితం శక్తి. అందుకని కొబ్బరికాయ పెట్టారు. కొబ్బరికాయ బదులుగా ఖర్జూరకాయ పెట్టవచ్చు. ఖర్జూరం చెట్టు కూడా కొమ్మలు ఉండవు. అట్లనే పోకకాయ పెట్టవచ్చు. పోక అంటే వక్క. పోక చెట్టుకు కూడా కొమ్మలు ఉండవు. ఈ మూడింటిని సెలెక్ట్ చేశారు. ఈ మూడింటిలో మీకు ఏది అవకాశం ఉంటే అది పెట్టచ్చు. కొంతమంది కొబ్బరికాయ బదులు కురుడికాయ ఎండిన ఉన్నాయండి అంటారు. అది నైవేద్యంగా పెట్టచ్చు. ఎండిన కొబ్బరికాయను పూడ్చిపెడితే కొబ్బరి చెట్టు వస్తుందా? జీవశక్తి కలిగిన వస్తువులు వాడాలి. ఇవి జీవశక్తి కలిగిన వస్తువులు. ఇంకా జీవశక్తి కలిగిన వస్తువులు ఓపికంటే రత్నాలు ఉన్నాయి, వాటిలో జీవశక్తి ఉంటుంది. సుగంధ ద్రవ్యాలంటే దేవతకి ఇష్టం కాబట్టి నైవేద్యం కింద పెట్టచ్చు. నైవేద్యం కింద ఇంకేమైనా పెట్టచ్చు. పండు, పాలు, ఏదో రకరకాల సుగంధ ద్రవ్యాలు, మధుర వస్తువులు, బెల్లము, పంచదార నైవేద్యానికి పెట్టచ్చు. కానీ ప్రధాన వస్తువుగా జీవశక్తి కలిగినవి ఇవి పెట్టి మంత్రంతో ఆహుతి వేస్తే అలా పైకి వెళుతుంది. తర్వాత ఇందాక ఇంకో మంత్రం చదివారు, వసోర్ధారాంజుహోతి అని చదివారు. అది కూడా మీరు వినుంటారు. నేను ముగిస్తున్నాను. వసుమహారాజు అని ద్వాపర యుగాంతంలో ఒక రాజుగారు ఉండేవాడు. వ్యాసుడి తల్లి సత్యవతి. సత్యవతి తండ్రి వసుమహారాజు. వసుమహారాజుకు ఆ రోజుల్లో ఒక్కడికే ఒక విమానం ఉండేది. ద్వాపర యుగం చివరికి వచ్చేసరికి దివ్యలోకాల నుండి దేవతల విమానంలో రావడం మానేశారు, తగ్గించారు. ఇంద్రుడు ఆయన చేసిన విజ్ఞానం సంతోషించి ఆయనకు విమానం ఇచ్చి ఆయన ఒక్కడు ఆ రోజుల్లో విమానాన్ని తిరిగేవాడు. అందుకని ఆయనకు ఉపరిచర వసువు అని పేరు వచ్చింది. ఒకసారి దేవతలకు ఋషులకు పోట్లాట వచ్చింది. ఋషులు ఏం చేశారంటే, ఈ యజ్ఞాలలో మేము పశుహింస చెయ్యలేము, మా వల్ల కాదు, ఈ జంతువులను చంపడానికి ఇట్లాంటివి మేము వల్ల కాదని పిండి బొమ్మలు చేసి పెడుతున్నారు. కృష్ణ పశువు అని అంటున్నారు. మాకు కృష్ణ పశువులతో సంతృప్తి కలగటం లేదు, మీరు మామూలు పశువునే పెట్టాలి అన్నారు దేవతలు. మేము పెట్టం అన్నారు ఋషులు. ఇద్దరు పోట్లాడుతున్నారు. వసుమహారాజు యజ్ఞాలలో చాలా నిపుణుడు, శాస్త్రవేత్త. ఆయన్ని వెళ్ళి అడిగారు. అడిగితే ఆయన చెప్పాడు, పశు విశ్వసనంలో ఒక రహస్యం ఉన్నది. పశువును చంపేటప్పుడు బాధపడేటట్టు చంపితే తప్పు. మంత్రశక్తి చేత దానికి స్పృహ పోయేటట్టు చేస్తారు.
దానికి తెలియదు, అప్పుడు చంపుతారు. అది దానికి తర్వాత ఉత్తమ జన్మ వస్తుంది. అందువల్ల అలా చేయగలిగితే తప్పు లేదు అని దేవతలకు అనుకూలంగా తీర్పు చెప్పాడు. మహర్షుల కోపం వచ్చి, హింసను నువ్వు సమర్థిస్తావా దుష్టుడా, నీవు పాతాళంలో పడిపోదువుగాక అని శపించాడు. పాతాళానికి కింద పడిపోయినాడు ఆయన, ఎక్కడో భూలోకంలో ఉన్నవాడు. అయ్యా, నేను నాకు ధర్మం అని తోచింది చెప్పాను, ఓ దేవతలారా నన్ను రక్షించండి అన్నాడు. అంటే మేము నేను రక్షిస్తాము అన్నారు వాళ్ళు. ఆయన చేత నారాయణ మంత్ర జపం చేయించి ఆయన మళ్ళీ ఉద్ధరించి పైకి తీసుకొచ్చారు. నువ్వు మాకు సహాయం చేశావు, మాకు అనుకూలంగా తీర్పు చెప్పావు, నీకేం కావాలో కోరుకో అన్నారు. అంటే ఆయన అన్నాడు, యజ్ఞం చేసేటప్పుడల్లా నా పేరు స్మరించేటట్లు వరం ఇవ్వండి అన్నాడు. వసోర్ధారాంజుహోతి, వసు మహారాజు యొక్క ఆ వసు శబ్దం యొక్క షష్ఠీ విభక్తి కనుక ఆ మంత్రం ఆయన కోసం వచ్చింది. ఇట్లా వేద మంత్రములలో, అగ్ని కార్యములలో, వీటిల్లో ఎన్నో రహస్యాలు విశేషాలు ఉంటాయి. ఏదన్నా యజ్ఞం చేస్తే దేవత వస్తుంది, దాంట్లో సందేహం లేదు. మీకు కనపడకపోవచ్చు, యాస్ట్రల్ విజన్ డెవలప్ అయితే కాస్త థర్డ్ ఐ ఓపెన్ అయితే దేవత కనిపిస్తుంది, లేకపోతే కనపడదు కానీ వస్తుంది. మంత్రం చదివితే రాకపోవటం ఉండదు. ఒకసారి నేను మంచి నిండు పున్నమి వేళ మా ఆశ్రమంలో యజ్ఞం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ డీజీపీ వచ్చాడు మా యజ్ఞానికి. చిరకాలంగా భక్తుడైన వస్తే సమయానికి వచ్చారు. మీ అధికారికమైన డ్రెస్ బట్టలు పెట్టి కాస్త పట్టుకొచ్చి కట్టుకొని వచ్చి కూర్చొని ఆహుతులు వేయండి అని వేసాడు. చెప్పాను, నేను యజ్ఞం చేస్తే, నేను ఆహుతులు వేస్తే దేవత వస్తుంది, దాంట్లో సందేహం లేదు. దేవతలకు నా మీద ఉన్న కరుణ అటువంటిది. కానీ మీరు చేస్తే కొత్త దేవత వచ్చి నిల్చున్నాడు ఇక్కడ, ఈ పేరు ఈ ఆకారం కనిపిస్తున్నది, మీ ఇష్టదేవత అయి ఉండాలి అన్నారు. అంటే అవునండి, నిజమేనండి. ఇది ఎట్లా చెప్పారండి? ఏమి అస్ట్రాలజీ కాదు, పామిస్ట్రీ కాదు, కంటికి కనిపిస్తుంది. హోమకుండల్లో దేవతలు కనిపిస్తారు సాధన చేస్తే. నిజమేనండి, నేను చిన్నప్పుడు ఆ స్వామి గుడిలో ఆడుకున్నాను, పాడుకున్నాను, పెరిగి పెద్దవాడిని అయినాను, ఐపీఎస్ అయినాను, మీ జిల్లాల్లో ఎస్పీగా చేశాను, ప్రమోషన్లు వచ్చినాయి, డీజీపీ అయినాను. ఇది ఎవరికీ తెలియదు. సంతోషం. నేను కూడా చూడగలిగే శక్తి వస్తుందా? సాధన చేయండి, మీ అదృష్టం. పరమేశ్వరి అనుగ్రహం ఉంటే చూడవచ్చు. సాధన మొదలుపెట్టాడు అనుకోండి, ఇట్లా దేవతలు వస్తారు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. చూడగల శక్తిని సంపాదించాలా, వాళ్ళని పిలవగల శక్తిని సంపాదించాలా. మీరంతా మంచి సాధకులు, యజ్ఞాలు చేస్తున్నారు, జపములు చేస్తున్నారు, హోమములు చేస్తున్నారు, ధ్యానములు చేస్తున్నారు. దేవతలు పిలిచే శక్తిని సంపాదించండి. ఈ అనంతమైనటువంటి శక్తి వల్ల చిరంతరమైనటువంటి ఆ ఋషి ధర్మం ప్రవర్ధిల్లుతూ వచ్చిందో, ఈ దివ్యమైన మార్గాన్ని దేవుడి గురించి తెలుసుకోవడానికి ఋషులు ఇచ్చారు. ఆ ఋషులు ఇచ్చిన మార్గం, దాన్ని అనుసరించండి. ఆ ఋషి మార్గానికి వ్యతిరేకమైపోతున్న పరిస్థితులను ఎదుర్కోండి. ఆర్ష ధర్మాన్ని రక్షించండి. మీరు యజ్ఞం చేశారు, మీ సొంతం కోసం యజ్ఞం చేయొచ్చు. ప్రతి వాళ్ళకు పనులు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. వాటి కోసం దేవుణ్ణి అడగకపోతే ఎవరిని అడుగుతాం? నా పని చేసి పెట్టమని దేవుణ్ణి అడగచ్చు, యజ్ఞం చేయొచ్చు. మా ఆశ్రమాలలో అన్ని చోట్ల నేను ప్రయోజన హోమాలు చేయిస్తుంటాను, ఎవరికి ఏం కావాలో వాటి కోసం నుంచి. వాటితో పాటుగా మీ శక్తిలో కొంత భాగం సనాతనమైన హిందూ ధర్మ రక్షణకు ఉపయోగించండి. మీరేదో 100 రూపాయలు సంపాదించారు, 1 రూపాయి జాతి కోసం సమర్పించండి. మీరు పూజ చేస్తున్నారు, యజ్ఞం చేస్తున్నారు, చేయండి. కానీ ఏది చేయడానికి మీకు అవకాశం వచ్చిందో ఆ అవకాశం ఇచ్చినటువంటి ధర్మానికి కొంత సమర్పించండి. మీ తపశ్శక్తిని సమర్పించండి. ధనమే కాదు, మీరు చేసే తపస్సు యొక్క శక్తిలో కొంత భాగం ఇస్తే కానీ ఇవాళ ఈ జాతి రక్షించబడేటట్టు లేదు. ప్రతి వ్యక్తి ఈ ధర్మం కోసం పూనుకోవాలా. అందుకే ఈ ధర్మ రక్షణ యజ్ఞాలు నేను అనేక దేశాలలో చేయిస్తున్నాను. హిందూ దేశంలోని అనేక ప్రదేశాలలో చేయిస్తున్నాను. ధర్మాన్ని రక్షించాలా,
ఆ ధర్మరక్షణకు పూనుకోండి. ధర్మో రక్షతి రక్షతి, ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని మీరు రక్షిస్తే ధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. ధర్మ ఏవ హతోహంతి, ధర్మో రక్షతి రక్షిత. ధర్మానికి దెబ్బతీస్తే మీరు దెబ్బతింటారు. ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. కనుక సనాతనమైన ఈ వేద ధర్మాన్ని కాపాడటానికి మీ వంతు కృషి మీరు చేయండి. శుభమస్తు. నారాయణ.